రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి పౌరునిపై ఉన్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు బత్తుల కమలాకర్ అన్నారు. చందుర్తి మండలం కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ బస్టాండ్ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను గ్రామ అంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘం నాయకులు, మండలంలోని వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, చందుర్తి సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ అంజయ్య, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్ఎంపీల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా పోలీస్ కానిస్టేబుళ్లు, మహిళలు, యువకులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ, దేశంలో అన్ని వర్గాల ప్రజలను ఒక తాటిపైకి తేవడమే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానమని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల నాయకురాళ్లు, దళిత సంఘాల నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మరి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కూడా ఈరోజు ఆయనను కొనియాడిందే మన జీవితం లేదని చెప్పేసి చెప్పక తప్పదు. అదేవిధంగా చూసినట్టయితే ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలు మరి కొందరే అనుభవిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్న వ్యక్తులు ఈరోజు అగ్రవర్ణానికి కూడా ఈరోజు 10% రిజర్వేషన్ కల్పించబడ్డది. కాబట్టి ఒకటే అంటా ఉన్నాం, మరి భారతదేశంలో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి మరి వస్తే మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అగ్రవర్ణాలు ఊరుకోరని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము. అదేవిధంగా చూసినట్టయితే ఏప్రిల్ మాసం అనేది చాలా గొప్ప మాసం. ఎందుకోసం అంటే దొడ్డి కుమరయ్య గారి జయంతి, అదేవిధంగా బాబు జగ్వీర్ గారి జయంతి, అదే విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి. ఆఖరకు ఈ నెలలో 14వ తారీఖు నాడు కూడా మన వారిని కొనియాడింది. వీరందరినీ కొనియాడితేనే మనకు హక్కులుంటాయి. మరి ఓటు హక్కు నుంచి మొదలైతే ఆస్తి హక్కు, ఆర్థిక హక్కు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మరి మనకు చెల్లుబాటు అయినాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చందుర్తి మండలంలో మరి స్థానిక నాయకులు అందరి ప్రజల మమేకంతో ఈరోజు ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మరి తెలుసు, చాలా మందికి తెలుసు, మహనీయుడు, న్యాయకోవిదులు, మరి భారత రాజ్యాంగ నిర్మాత ఈ యొక్క అతని కృషి ఫలితమే ఆ రోజు రచించినటువంటి రాజ్యాంగం అనుసారంగా ఈ రోజు మనం ఇంత ఫ్రీగా ఉండగలుగుతున్నామంటే మరి అతని యొక్క సేవలు, అతని కష్టార్జితానం మన ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. మరి 1891లో పుట్టి చాలా కష్టాలను ఓర్చుకొని మరి ఎంతో కష్టపడి బారిస్టర్ కోర్సు చదివి, అదేవిధంగా ఈ యొక్క అసమానతలను, సమానత్వము, సౌభ్రాతృత్వము, ఈ యొక్క అసమానత రూపు మాపి మరి ఈరోజు ఒక స్వేచ్ఛాయుత వాతావరణాన్ని నెలకొల్పలేనంటే అతని యొక్క ఘనత, మరి ఆ ఘనత కూడా అంబేద్కర్ దక్కుతుందని మరొకసారి చెప్తున్నాను. ఈ విధంగా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకున్నందుకు, అదేవిధంగా ఆర్గనైజ్డ్ కమిటీకి అందరూ కూడా మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.